స్వేచ్ఛ. ఒక మనిషి నుండి ఇంకొక మనిషి కోరుకునేది, ప్రతి ఒక్కరి జీవితానికి కావాల్సింది ఒక మనిషి ఇంకొక మనిషికి ఇవ్వాల్సింది. నా దృష్టిలో స్వేచ్ఛ అనేది ఒక ఆస్తి కాదు, ప్రతి ఒక్కరికి అవసరమైన శ్వాస. ఒకరి నుండి ఇంకొకరు కోరుకునేది అదే, జననం నుండి మరణం వరకు అందరూ తాపత్రయపడేది అదే. అందరికీ అంటే ఆడ మగ చిన్న పెద్ద కావాల్సింది కోరుకునేది ఒకటే అయినప్పుడు, మనిషి మనుగడకు అత్యంత అవసరమని తెలిసినప్పుడు అమ్మాయి అబ్బాయి అనే భేదం దేనికి? ప్రస్తుత సమాజంలో కొందరు అంటారు అమ్మాయిలు ఎక్కువ చదవకూడదు, అబ్బాయిలు ఏడవకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని. అవతల వాళ్ళ జీవిత నిర్ణయాలను హరించే హక్కు ఎవరికి ఉంది ఇక్కడ? ఇది మనిషి మనసుకు ఒక ఊపిరి లాంటిది. అది ఎప్పుడూ అన్ని తేజాలతో గాలించి పోవాల్సిందే కానీ ఆగిపోకూడదు. వీటితో పాటు మనం స్వేచ్ఛ అని పేరు పెట్టి అర్థం లేకుండా మనం చేస్తున్న పనుల గురించి కూడా ఒకసారి ఆలోచించాలి. మనం చేసే ప్రతి పని ఎంతమందిని బాధిస్తుందో రోధిస్తుందో తెలుసుకోగలగాలి. మంచి పని చేస్తున్నా అని అనుకోవటానికి, చేస్తుంది అంతా మంచి పని అనే భావనలో ఉండటానికి మధ్యలో చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఇది ఒకరికి ఇంకొకరు సమానంగా ఇవ్వాలి, అర్థంతో, గౌరవంతో. అంతేకాదు ఆ అర్థవంతమైన స్వేచ్ఛను సరిగ్గా వినియోగించుకోవడం కూడా మన అందరి బాధ్యత అని నేను అంటాను. మరి మీరు?